హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ఒక బ్రాండ్ న్యూ వీక్లోకి అప్పుడే ఎంటర్ అయిపోయాం కదా. ఈ వారం మొత్తం మనం చేసుకునే ఒక అద్భుతమైన రెసిపీస్ ఏంటంటే చాలా ఫేమస్వి, ప్రతి ఇంట్లోనూ అందరూ కూడా తినగలిగినవి. అన్నిటికంటే ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఎప్పటి నుంచినో బాగా విరివిగా వాడే వీటిని ఇప్పుడిప్పుడే మనం వాడుతూ ఉన్నాము. అయితే ఆ పేరు చెప్తే అంతేనా ఇంతేనా అని అనుకుంటూ ఉంటారు, కానీ వాటిలో చాలా రకాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వారం మొత్తం ఫాలో అవుతూనండి. చాలా చక్కటి రెసిపీస్ని మనం చూసుకుంటూ ఉంటాము. పిల్లలకి, పెద్దలకి, అందరికీ హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు. వీటిని స్నాక్ లాగా తినచ్చు, అలాగే మెయిన్ కోర్స్ లాగా అయినా సరే తినేసేయచ్చు. ఇంతకీ మనం చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే శాండ్విచెస్. సో ఎనీవే, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి, బ్రాండ్ న్యూ వీక్ ఆఫ్ శాండ్విచెస్. ఈ శాండ్విచెస్ వీక్లో ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఒక అద్భుతమైన డిష్ ఆబ్వియస్లీ శాండ్విచే. ఏమాత్రం మనకు సర్ప్రైజ్ కూడా లేదు కదా. ఈ వారం అంతా శాండ్విచెస్ చేసుకుంటాం కాబట్టి ఏం చేసుకుంటున్నామో చెప్పండి అంటే అదే ఉంటుంది. ఎనీవే, ఇప్పుడు మనం క్లాసిక్ ఇటాలియన్ స్టైల్ శాండ్విచ్ తోటి మొదలు పెడదాం అనుకుంటున్నాము. సో ఎనీవే, మనం తయారు చేసుకోబోతున్న ఆ శాండ్విచ్ పేరు పనని శాండ్విచ్. ఈ పనని శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇటాలియన్ బ్రెడ్ తీసుకుంటున్నాం ఇక్కడ, ఎందుకంటే క్లాసిక్ ఇటాలియన్ కాబట్టి ఇటాలియన్ బ్రెడ్ నేను వాడుతున్నాను. మీకు ఏదైనా సరే బ్రౌన్ బ్రెడ్ కావాలంటే బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ కావాలంటే వైట్ బ్రెడ్, ఏది కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. లేదంటే జనరల్గా చూసినట్లయితే లాఫ్ అని వస్తుంది కదా, ఇటాలియన్ లాఫ్ అని, అలాంటివి కూడా అంటే ఫుట్ లాంగ్ తోటి అట్లా వస్తాయి శాండ్విచ్ టైప్లో, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎనీవే, ఒక టొమాటో, దాంతోపాటుగానే చికెన్ సలామీ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. దీంట్లో మీరు హామ్ అన్న యూస్ చేసుకోవచ్చు, వేరే మీట్స్ ఏవైనా సరే ఈ స్టైల్లో వాడుకోవచ్చు. లేదంటే మామూలు చికెన్ తోటి కూడా చేసుకోవచ్చు. ఆ పద్ధతి కూడా నేను జస్ట్ వండేటప్పుడు చెప్తాను సింపుల్గా. అలాగే ఇక్కడ చూసినట్లయితే షాడర్ చీజ్ వాడుతున్నాను కొద్దిగా, దాంతోపాటుగానే మైనీస్, దాంతోపాటుగానే ఒక ఆనియన్ యూస్ చేస్తున్నాను. అండ్ గ్రిల్ కోసం సరిపోయే విధంగా బటర్ వాడుతున్నాను. సో బేసిక్గా మనకు కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ అయిపోయాయి కదా. దీంతో పాటుగానే ఎప్పుడైనా అంటే రిక్వైర్మెంట్కి సరిపోయే విధంగా వాడదాం అనుకోవడానికి కూడా ఇక్కడ ఏం అవసరం లేదు, ఎందుకంటే మైనీస్లోనే మిగతా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సరిపోతాయి. మీకు కావాలనుకుంటున్నట్లయితే గ్రీన్స్లో నుంచి క్యాప్సికమ్ లాంటివి యూస్ చేసుకోవచ్చు. సో కుకింగ్ ప్రాసెస్లోకి మొదలు పెట్టేద్దాం. బేసిక్గా ఇక్కడ మనం చాలా తక్కువ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది చికెన్ బేస్ చేసుకొని వాడుతున్నాం కాబట్టి. ఇన్ కేస్ మీరు చికెన్తో కాదు వెజిటేరియన్లో చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఆ హ్యామ్ కానీ లేకపోతే సలామీ కానీ వాటిని ఎక్స్క్లూడ్ చేసి దాంతోపాటుగానే మీరు గ్రీన్స్ ఏవైనా సరే క్యాప్సికమ్ లాంటివిగా ఏదైనా వాడుకోవచ్చు. దాంతోపాటుగానే క్యారెట్స్ యూస్ చేసుకోవచ్చు, ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. గ్రిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసేసుకుందాం. ప్యాన్ రెడీగా ఉంది, అంతా రెడీ అయిపోయింది కాబట్టి జస్ట్ కటింగ్స్ నేను మొదలు పెట్టేసుకుంటున్నాను. జస్ట్ రౌండ్స్ కావాలి దీనికి సంబంధించి. టొమాటో ఒక 3 పళ్ళు చట్టి రౌండ్స్ తీసుకుంటున్నాను. ఇందాకే అనుకుంటున్నాం శాండ్విచ్ అంటే ఏముంటుందండి, క్యారెట్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, కొద్దిగంత ఏం వాడతాం మనం, క్యూకుంబర్. ఆ క్యూకుంబర్ని కొద్దిగా పెట్టుకుంటాము, సరిపోతుంది, అంతే శాండ్విచ్ రెడీ అయిపోయింది కదా అనుకుంటాం. అలా ఏం కాదు, బోల్డ్ రకాల శాండ్విచ్లు ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. పల్చగా తీసుకున్నా, ఎందుకంటే కొరికినప్పుడు ఎక్కువ టొమాటో ఉంటే అది డామినేట్ చేస్తూ ఉంటుంది ఈ ఫ్లేవర్ని, కాబట్టి అది కొద్దిగా తీసుకున్నా. అండ్ ఆనియన్ కూడా రౌండ్ కూడా కాదు, నాకు రింగ్స్ కావాలి, దానికి సరిపోయే విధంగా నేను పల్చగా కట్ చేసుకొని రింగ్స్ తీసుకుంటా వీటిలోంచి. ఈ ప్రాసెస్ అంతా ఇలా అవుతుంది. వీటికి ఇంకా స్ప్రెడ్స్ వగేరాలు వేసుకోవాల్సి వస్తుంది. మీన్ వైల్ ప్యాన్ వేడి చేసుకున్నట్లయితే ఇది రెడీ అయిన వెంటనే మనం పెట్టేసుకోవచ్చు కాబట్టి now I am going with preparation. బేసిక్గా శాండ్విచెస్ ఎప్పుడు చేసినా కూడా మనం స్ప్రెడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. బేసిక్గా స్ప్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్ప్రెడ్ ఏం చేస్తుందంటే మనం పెట్టే వెజ్జీస్ కావచ్చు, మీట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నింటినీ కూడా బైండ్ చేసి హోల్డ్ చేస్తుంది అనమాట. ఎక్కడికి కదిలిపోకుండా నీట్గా హోల్డ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా మన దగ్గర కూడా అప్పుడప్పుడు శాండ్విచెస్ దొరుకుతున్నాయి, మీరు నమ్ముతారో నమ్మరో, రోడ్ల మీద చేస్తున్నారు కొంతమంది. ఇందాకే అన్నట్లుగా బీట్రూట్, క్యారెట్ వగైరాలు పెట్టేసుకొని
పొడి పొడిగా అలా పెట్టేసుకుంటూ ఉంటాం. అవేమో బయట కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. బేసిక్గా నాకైతే నచ్చదు ఓన్లీ వెజిటేబుల్స్ ఉన్నది పర్టికులర్లీ. సో దిస్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ యూ గైస్. డండి స్ప్రెడ్ అంతా కూడా నీట్గా స్ప్రెడ్ అయిపోయింది. మైనీస్తో స్ప్రెడ్ చేసాం. ఈ టైం బట్టి తగ్గించుకున్నాం. సో ఇక్కడ 1 by 1 వీటిని లేయరింగ్ చేసుకుంటాం అన్నమాట. దీని మీద పెడతాం. మీకు కనిపించుకుంటాం. ఒకటి రెడీ. దీని తర్వాత టొమాటో స్మైలీలో వచ్చింది కదా, ఆనియన్. నేను ఎక్కువ పెట్టట్లేదు, ఏదో రేటు పెరిగిపోయిందనే ఉద్దేశంతో కాదు, ఫ్లేవర్ అది డామినేట్ చేస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టట్లేదు నేను. అక్కడికి అయిపోయింది కదా, దీని మీద చీజ్ వేస్తాం. చీజ్ ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం గ్రిల్ చేసుకున్నప్పుడు మెల్ట్ అవుతుంది అనమాట. మెల్ట్ అయ్యి మంచి లేయర్ వస్తుంది. ఆ లేయర్ వచ్చినప్పుడు టేస్ట్ ఉంటుంది, మంచి బైండింగ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. క్లోజ్ అయ్యి కదిలిపోకుండా కూడా ఉంటుంది. ఇటువంటి ఎక్కువ పడింది, ఇంత వేస్ట్ చేయకండి మీరైతే, దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. సో అయిపోయింది. అండ్ అగైన్ ఇంకొక సలామీ పెట్టి దీని మీద నుంచి క్లోజ్ చేస్తున్నాను. డండి. ఇక్కడ ఇప్పుడు కాస్తంత బటర్ యూజ్ చేసుకుంటున్నాను. బాగా వేడైపోయిందండి. ఈ బటర్ మీదకి దీన్ని తీసుకెళ్ళి ఉంచుకుంటాము. లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. రీజన్ ఏంటంటే లోపల చీజ్ ఉంది కదా, ఆ చీజ్ అంతా కూడా మెల్ట్ అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్రెడ్ మాత్రమే మాడిపోయినట్లుగా లేకపోతే ఫాస్ట్గా రెడ్ అయిపోతుంది. లోపల ఉన్న వెజిటేబుల్స్కి వేడి తగలదు, దాంతోపాటుగానే చీజ్ మెల్ట్ అవ్వదు అనమాట. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకొని లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. కాసేపు అలా కుక్ అవ్వనిద్దాం. కొద్దిగా చూసుకొని, వావ్ కాలిపోయింది, కొద్దిగా ఎక్కువే అయింది, ఓకే. చక్కగా వచ్చింది కదా ఆ గ్రిల్, అద్భుతంగా ఉంది. సో ఇంకోవైపు కూడా అదే విధంగా కాలిపోయిందంటే మనం తీసేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో నేను ఉప్పు కారాలు లాంటివి ఏం వేయలేదు. రీజన్ ఏంటంటే మైనీస్ ఆల్రెడీ ప్రాసెస్డే కాబట్టి దాంట్లో అన్నీ ఉంటాయి. అందులోనూ చీజ్ వేస్తాం, చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ అండ్ పెప్పర్ గురించి పెద్ద అవసరం లేదు మనకు. వెజిటేబుల్స్ మనం అందులో వేసినవి కూడా అలాగే శాండ్విచ్లో తినగలిగినవి కాబట్టి అలాగే ఉన్నాయి. సలామీలో కూడా ఆల్రెడీ ప్రాసెస్డ్ కాబట్టి అందులో చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి, దాంతోపాటుగానే సాల్ట్ ఉంటుంది. సో అన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్డ్ కాబట్టి పైనుంచి నేనేం యాడ్ చేయలేదు. ఇన్ కేస్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, చికెన్ కానీ లేకపోతే ఏదైనా వేరే మీట్స్ తోటి దీన్ని తయారు చేసుకోవాలన్నా కూడా బోన్లెస్ తీసేసుకొని బాగా చిన్న చిన్న ముక్కల్లాగానో లేకపోతే మిన్స్ చేసేసుకొని, అంటే కీమా కొట్టినట్లుగా కొట్టేసుకొని ఏదైతే మనం ఈ మైనీస్ని స్ప్రెడ్ చేసామో దాంట్లోనే కలిపేసుకోవచ్చు. ఆ ముక్కలన్నింటినీ బాగా కలిపేసుకొని దాన్నే స్ప్రెడ్ లాగా కనుక యూజ్ చేసేసామంటే సేమ్ పనిని శాండ్విచ్ మన స్టైల్లో, అంటే వితౌట్ సలామీ కూడా చేసుకోవచ్చు అనమాట. టిప్ బాగుంది, ఫాలో అయిపోండి. ఒకవేళ సలామీ దొరకలేదు, మనం ఇప్పుడు పనిని శాండ్విచ్ చేయలేము అనడానికి లేదు. అలాంటి సాకులేవి పెట్టుకోకుండా మంచిగా చక్కగా చేసి పెట్టండి, పిల్లలకి చాలా హ్యాపీగా తింటారు. ఇటువైపు కూడా అయిపోయింది. నౌ ఐమ్ క్లోజింగ్ ఇట్ ఆఫ్. నీట్గా దీన్ని ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను. అందంగా కనిపిస్తుంది కదా. తర్వాత నాకు ఐడియా వచ్చిందండి, ఇది చేసేటప్పుడు ఇలాగే సింగిల్ స్ట్రీక్స్ వచ్చాయి కదా, కొద్దిగా అట్లా తిప్పి పెడితే డైమండ్ షేప్లో కూడా వస్తాయి ఆ గీతలు. ఎనీవే ఆ టేస్ట్ కూడా ముఖ్యం కదా.
అదిరిపోయింది. క్రంచీగా బ్రెడ్ ఉంది, చాలా జ్యూసీగా ఉంది లోపలంతా. మా వాళ్ళు పీసీఆర్లోంచి చూసి అనుకుంటూ ఉంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని. అద్భుతంగా ఉంది నిజంగా. మరో చక్కటి శాండ్విచ్ని కూడా రెడీ చేసుకుందాం. శాండ్విచెస్లో 2 రకాలు ఉంటాయి బేసిక్గా చూసుకున్నట్లయితే. ఏదైనా సరే కింద ఒక బ్రెడ్, మధ్యలో మనం ఏమైనా పెట్టుకోవాలనుకున్నట్లయితే స్ప్రెడ్, దాంతోపాటు కానీ వెజిటబుల్స్ ఇవన్నీ పెట్టుకుంటాం. పైనుంచి ఒక బ్రెడ్ని కానీ ఏదైనా సరే క్లోజ్ చేసుకుంటాం. ఇది ఒక శాండ్విచ్ అవుతుంది అనమాట. దీన్ని కాకుండా అంటే దాన్ని క్లోజ్డ్ శాండ్విచ్ అంటాం, పైనుంచి క్లోజ్ చేసాం కాబట్టి. అలా కాకుండా పైన లేకుండా కనుక మనం అలాగే ప్రజెంట్ చేసుకోగలిగితే దాన్ని ఓపెన్ ఫేస్ శాండ్విచ్ అంటారు. సో ఈరోజు మనం ఇప్పుడు తయారు చేసుకోబోతోంది అలాంటి ఓపెన్ ఫేస్ శాండ్విచ్ అనమాట. ఇలాంటి ఓపెన్ ఫేస్ శాండ్విచ్లో మనం తయారు చేసుకోబోతున్న ఈ శాండ్విచ్ ఐటెం పేరు ఓపెన్ ఫేస్డ్ ఎగ్ శాండ్విచ్. ఈ ఓపెన్ ఫేస్ ఎగ్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే బర్గర్ బ్రెడ్ తీసుకున్నాం. ఇక్కడ ఒకసారి చూస్తున్నాం కదా, ఈ బన్ టైప్లో ఉంది. దీన్ని కట్ చేసుకుని హాఫ్ మాత్రమే వాడుకుంటాం. అలాగే లెట్యూస్ వాడుతున్నాము. అలా కాని పక్షంలో చైనీస్ క్యాబేజ్ అంటారు కదా, అలాంటిదైనా వాడుకోవచ్చు. లేదంటే మామూలు క్యాబేజ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొద్దిగా కావాలి, ఒక 4 రేఖలు. దాంతోపాటుగానే మస్టర్డ్ పేస్ట్ వాడుతున్నాము. ఇప్పుడు మనం వాడుతుంది ఇంగ్లీష్ మస్టర్డ్ అనమాట. దీని వేరియేషన్ కూడా నేను మీకు చెప్తాను. అలాగే మైనీస్ కొద్దిగా వాడుతున్నాము. ఇన్ కేస్ మైనీస్ మీ దగ్గర లేనట్లయితే బాగా నీరు తీసేసిన పెరుగు కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మైనీస్ నేనైతే యూస్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే డైస్డ్ చీజ్ వాడుతున్నాను. అది కూడా మోజరెల్లా చీజ్ అనమాట. ఈ మోజరెల్లా చీజ్ వల్ల ఏంటంటే కొద్దిగా సాగే గుణం ఉంటుంది కాబట్టి చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. దాంతోపాటుగానే ఒక గుడ్డు, దాంతోపాటుగా గార్లిక్ అంటే వెల్లుల్లి, నిమ్మకాయ ఒక చెక్క వాడుతున్నాను, ఉల్లిపాయ కూడా కొద్దిగా వాడుతున్నాను. సో ఇందులో కట్ చేసుకోవాల్సింది ఆనియన్ అండ్ గార్లిక్ మాత్రమే ఉంది. కొద్దిగా సన్న పీసులుగా కట్ చేసుకోవాల్సి వస్తుంది ముక్కలు, ఎందుకంటే దీన్ని మనం స్ప్రెడ్తో పాటు కలుపుతామన్నమాట. దానికి సరిపోయే విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయని దాంతోపాటుగా ఈ గార్లిక్ని వీటిని కలిపి మనం స్ప్రెడ్ తయారు చేసుకుంటాం అన్నమాట. ఓకే, కటింగ్స్ అయిపోయాయి కదా. దీంతో పాటుగా నాకు ఒక చిన్న అవసరం పడింది ఎగ్ తోటి. మనం ఎలాగో చేసుకుంటుంది శాండ్విచ్ ఎగ్దే కాబట్టి ఆ శాండ్విచ్ కోసం పెనం రెడీ చేసుకోవాలి. పెనం వేడి చేసుకుంటూ ఉంటాను. ఒక డిఫరెంట్ స్టైల్లో పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే మనకు ప్రెజెంటేషన్ కూడా ముఖ్యం అండి. తినేది ఎలాగో తింటూనే ఉంటాము, ఏవైనా సరే టేస్ట్ చేస్తూనే ఉంటాము. ఆ చేసుకునే వాటినే నీట్గా అందంగా కనిపించే విధంగా చేసుకుంటే దాంట్లో ఫస్ట్ ఆనందం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. బేసిక్గా 3 రకాలుగా తింటూ ఉంటాం మనం ఏదైనా సరే. ఫస్ట్ కళ్ళతో చూస్తాం, కళ్ళు తింటాయి. ముక్కుతో వాసన చూస్తాం, ముక్కు తిన్నట్లు అవుతుంది. నోటితో తింటాం, రుచి చూస్తాం అన్నమాట. సో కళ్ళకు కూడా ఇంపుగా ఉండే విధంగా నేను ఏదైనా ఒకటి రెడీ చేద్దాం అనుకుంటున్నా. అది ఈ ఆమ్లెట్ని ప్రజెంటేషన్ బాగా వచ్చే విధంగా తయారు చేద్దామని. వెరీ సింపుల్, ఆ విధంగా తయారు చేసుకోవడానికి కూడా. సో ఇవి రెడీ అయిపోయాయి. దీంతో ఇప్పుడు నేను స్ప్రెడ్ని తయారు చేసుకోవడానికి కంటిన్యూ చేస్తాను. ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ బౌల్లో కొద్దిగంత గార్లిక్ వేసుకుంటున్నాం. దాంతోపాటుగానే కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఈ మాత్రం చాలు, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో ఇంగ్లీష్ మస్టర్డ్ పేస్ట్ వాడతాను. మస్టర్డ్ పేస్ట్ ఇంగ్లీష్ అని ఎందుకన్నామంటే మస్టర్డ్ పేస్ట్ని బేసిక్గా మనకు తెలిసిన దాని ప్రకారం ఒక 2 రకాలుగా తయారు చేస్తారు. ఒకటి ఇంగ్లీష్ మస్టర్డ్ అంటారు. ఇదేంటంటే చాలా నీట్గా ఉంటుంది, క్లాసిక్ ఎడిబుల్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, హ్యాపీగా ఎవరైనా కూడా తినచ్చు అనే విధంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాసిక్ ఫ్రెంచ్ మస్టర్డ్ ఒకటి వస్తుంది అనమాట. సో ఫ్రెంచ్ మస్టర్డ్ ఏంటంటే అచ్చంగా మన ఈ ఆవాలు ఉంటాయి కదా, ఆవపిండిలాగా బాగా చేదుగా అలా ఉంటుంది. దాన్ని ఆ లొకేషన్ పీపుల్ వాళ్ళకి బాగా అలవాటు పడ్డవాళ్ళు మాత్రమే తినగలుగుతారు. మనకి అది కష్టంగా ఉంటుంది కాబట్టి జనరల్లీ మనము ఈ ఇంగ్లీష్ మస్టర్డ్ని యూస్ చేస్తూ ఉంటాం. మైనీస్ అండ్ కొద్దిగా లెమన్ జ్యూస్.
జస్ట్ ఒక స్ప్రెడ్ లాగా రెడీ చేసుకుంటాం. దీంట్లో మైనీస్లో ఉన్నది సరిపోదు కానీ ఇంకొద్దిగా అంత కారం కోసం పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఎగ్ కూడా వేస్తున్నాను కదా, ఎగ్ కూడా లుక్ బాగుండాలనే ఉద్దేశంతో దాంట్లో యాడ్ చేయట్లేదు, అందుకని దానికి కూడా సరిపోయే విధంగా ఇందులోనే పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఇస్ రెడీ. చాలా పెద్ద గుడ్డు ఇది, ఇదిగా వచ్చింది. దీనికి కొద్దిగా గ్రీజింగ్ చేసుకొని ఆయిల్ వేస్తాను అంతే. ఇక్కడ కూడా కొద్దిగా ఆయిల్. ఎల్లో బ్రేక్ అయిపోకుండా ఉండడం కోసం కుక్ అవ్వడానికి నేను క్లోజర్ పెడతాను. లెట్యూస్ అలాగే ఉండదు, సేమ్ అలాగే వాడుతున్నాను. దీన్ని మాత్రం కట్ చేసుకుంటాను. రైట్, నీట్గా వచ్చేసింది కదా స్ప్రెడ్. దీంట్లో ఉప్పు కారం కూడా వేసేసాం కాబట్టి మనకు మిగతా దేంట్లో అయినా సరే ఎక్కువ తక్కువ పడుతుంది అన్న ఉద్దేశం కూడా లేదు, చక్కగా సరిపోతుంది. దీంతో పని అయిపోయింది. నా ఒక లేయర్ లెట్యూస్ పెడతాం. వీటిని కావాలంటే స్ప్రెడ్ చేసుకొని పోగులు పోగులుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట, మంచిగా ఉంటుంది. నేనైతే ఇట్లనే పెడుతున్నా. Also about to close. ఫైనలీ ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది. దీని మీద నుంచి కొద్దిగా మోజరెల్లా చీజ్ వేసేసి ఆమ్లెట్ని దీని మీద పెట్టచ్చు, లేదంటే ఆమ్లెట్ పెట్టి దాని తర్వాత కూడా మోజరెల్లా వేయచ్చు. బట్ లుక్ ఈ విధంగా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మోజరెల్లా వేస్తాను. ఆఫ్ చేసుకొని కాలుతుంది కదా, అందుకని జాగ్రత్తగా ఆమ్లెట్ డిస్టర్బ్ అవ్వకుండా ఇట్లా ట్విస్ట్ చేసుకొని, ఒకవేళ అటు ఇటు అతుక్కున్నట్లయితే కూడా ఎడ్జెస్ని కొద్దిగా కట్ చేసుకుందాం. సూపర్. దీన్ని ఇలా పెట్టుకొని బాగుంది కదా. సో అగైన్ మళ్ళీ ఈ ప్యాన్ ఇలాగే పెట్టేసుకొని, ఎందుకంటే దాంట్లో చీజ్ వేసాం కదా, ఆ చీజ్ మెల్ట్ అవ్వాలి. మోజరెల్లా మెల్ట్ అవ్వాలంటే మనం దాన్ని మళ్ళీ వేడి చేయాలి కాబట్టి ప్యాన్ ఇలాగే వాడుతున్నాను. యూజువల్లీ కనుక అయితే దీన్ని మళ్ళీ బేక్ చేసుకోవాల్సి వస్తుంది. మనం దీన్ని తీసుకెళ్ళి ఇలాగే బేకరీలో పెట్టేసి సర్టన్ టెంపరేచర్లో పెట్టినట్లయితే మోజరెల్లా మొత్తం కుక్ అవుతుంది. బట్ మనకు అవసరం లేదు కాబట్టి ఇలా పెట్టేసుకున్నా, మళ్ళీ క్లోజ్ చేసేస్తే కింద మొత్తం కాలిపోకుండా
ఆ చీజ్ అంతా కూడా మెల్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. జస్ట్ కాసేపు వదిలేసి చీజ్ మెల్ట్ అయిన తర్వాత చూసి ప్రజెంటేషన్లో కలుగుతాం. చాలా చక్కగా ఉంది. దీన్ని ఎలా తినాలి అన్నట్టుంది. మొత్తం ఎత్తుకొని తినేద్దాం అనిపిస్తుంది, కానీ మళ్ళీ మీతో మాట్లాడాలి, ఇష్యూస్ ఉన్నాయి. నైఫ్ ఇక్కడే ఉంది, కట్ చేసుకుంది ఇంకా కొద్దిగా. శాండ్విచ్ కట్ చేసుకొని తినేది అయితే నాకే అసలు నచ్చట్లేదు, కానీ వేరే దారి లేదండి. మొత్తం అన్నీ వచ్చాయి దీంట్లోకి. లైట్ పీస్ తప్ప ఇది తీసుకుంటాం. మోజరెల్లా చూసారా, సాగుతూ ఎలా ఉంది. వావ్ వావ్, స్ప్రెడ్ అద్భుతంగా వచ్చింది. లెమన్ అయితే ఆ ట్యాంగ్ ఇస్ జస్ట్ అబ్బా అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి, నిజంగా అతిశయోక్తి కాదు. సో ఏం చేస్తారంటే మీరు కూడా హ్యాపీగా ఇది చేసుకొని తినేసేయండి. చాలా అద్భుతంగా ఉంది. మరో చక్కటి రెసిపీతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.